శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 46వ సర్గము. రావణుని 5 సేనాపతుల సంహారము. హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మన రావణ సంవృతాకారః చకార మతిముత్తమాం. మొక్కవోని పరాక్రమము గల కపీశ్వరుని చేతిలో మంత్రిపుత్రులైన 7 యోధులను హతులైన విషయమును ఎరింగిన రావణుడు తన దిగులును పైకి కనపడనీయక మేకపోతు గాంభీర్యముతో బాగుగా ఆలోచించెను. స విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవ రాక్షసం ప్రఘసం భాసకర్ణం చ పంచసేనాగ్రనాయకాన్ సంధిదేశ దశగ్రీవో వీరాన్ నయ విశారదాన్ హనుమద్గ్రహణే వ్యగ్రాన్ వాయువేగ సమాన్యుధి. పిమ్మట విరూపాక్షుడు యూపాక్షుడు దుర్ధరుడు ప్రఘసుడు భాసకర్ణుడు అను ప్రముఖ సేనానాయకులను ఆ దశకంఠుడు హనుమంతునితో యుద్ధమునర్చుటకు ఆజ్ఞాపించెను. వారు మహావీరులు, రణనీతి కోవిదులు, హనుమంతుని బంధించుటకై ఆరాటపడుచున్నవారు మరియు వాయువేగముతో పోరు సల్పగలవారు. యాత సేనాగ్రగా సర్వే మహాబల పరిగ్రహాః సవాజిరథమాతంగాః స కపిః సాస్యతామితి యత్తైశ్చ ఖలు భావ్యం స్యాత్ తమాసాద్య వనాలయం కర్మచాపి సమాధేయం దేశకాల విరోధినం. ఓ సేనానాయకులారా, మీరందరూ రథ గజ తురగ పదాతి దళములతో కూడిన మహాసైన్యమును వెంట నిడుకొని వెళ్ళుడు, ఆ వానరుని పట్టుకొనుడు అని రావణుడు వారిని ఆజ్ఞాపించెను. ఆ వానరుని చేరువలో మిక్కిలి జాగరూకులై ఇండు, దేశకాలములకు అనుకూలముగా ప్రవర్తింపుడు. నహ్యహం తం కపిం మన్యే కర్మణా ప్రతితర్కయన్ సర్వదా తన్మహద్భూతం మహాబలి పరిగ్రహం. యుద్ధ సామర్థ్యమును బట్టి చూడగా అతడొక సామాన్య వానరుడు అని నేను అనుకొనను. అతడు మిక్కిలి బలపరాక్రమములు గల ఒక మహాప్రాణి అని తలంతును. వానరో యమితి జ్ఞాత్వా నహి శుద్ధ్యతి మే మనః నైవాహం తం కపిం మన్యే యథేయం ప్రస్తుతా కథ. అతనిని వానరమాతృనిగా భావించుటకు నా మనస్సు సమ్మతించుటలేదు. ఇప్పటి వరకును జరిగిన సంఘటనను బట్టి ఆయనను సామాన్య వానరునిగా నేను తలపోయెను.
భవేదింద్రేణ వా సృష్టం అస్మదర్థం తపోబలాత్ స నాగ యక్ష గంధర్వ దేవాసుర మహర్షయః యుష్మాభిసహితైః సర్వైః మయా సహ వినిర్జితాః తైరవశ్యం విధాతవ్యం వ్యలీకం కించిదేవనః. మనలను రూపుమాపుటకై ఆ ఇంద్రుడే తన తపోబలముచే ఈ మహాప్రాణిని సృష్టించి ఉండవచ్చును. ఆ ఇంద్రుని నాగా యక్ష గంధర్వులను దేవతలను అసురులను మహర్షులను మీ సహకారముతో నేను పెక్కు పర్యాయములు జయించి ఉంటిని కనుక వారి వలన మనకు ఎప్పుడైనను ఏదైనా ఒక అపకారము జరుగుట తథ్యము. యాత సేనాగ్రగా సర్వే మహాబల పరిగ్రహాః సవాజిరథమాతంగాః స కపిస్యాస్యతామితి. ఓ సేనాపతులారా, మీరందరూ చతురంగ బలములతో వెళ్ళి వానుని బంధింపుడు. తదేవా నాత్ర సందేహః ప్రసహ్య పరిగృహ్యతాం. నావమాన్యో భవద్భిశ్చ హరిర్ధీర పరాక్రమః. ఇతడు ఆ ఇంద్రుడు పంపిన మహాభూతమే, ఇందు సందేహమునకు తావులేదు. బల ప్రయోగముతోనైనను ఇతని బంధింపుడు. ఈ వానరుడు ధీరుడు పరాక్రమవంతుడు, ఇతని ఏమాత్రము తక్కువగా పరిగణింపరాదు. దృష్టాహి హరయః పూర్వం మయా విపుల విక్రమాః వాలీ చ సహ సుగ్రీవో జాంబవాంశ్చ మహాబలః నీలసేనాపతిశ్చేవ ఏ చాన్యే ద్వివిధాదయః నైవం తేషాం గతిర్భీమ న తేజో న పరాక్రమః న మతిర్న బలోత్సాహః న రూప పరికల్పనం మహత్ సత్వమిదం జ్ఞేయం కపిరూపం వ్యవస్థితం. నేను ఇదివరలో బల పరాక్రమ సంపన్నులైన పెక్కుమంది వానరులను చూచియుంటిని. వాలి, సుగ్రీవుడు, మహాబలశాలి అయిన జాంబవంతుడు, సేనాపతి అయిన నీలుడు, ద్వివిధుడు మొదలగు వారిని చూచితిని. వారిలో ఇట్టి భయంకరమైన గమనము, తేజస్సు, పరాక్రమము, బుద్ధిబలము, ఉత్సాహశక్తి, కామరూపధారణ శక్తి నాకు కనబడలేదు. ఇతనిని వానర రూపముననున్న ఒక మహాప్రాణి అని ఎరుంగవలెను. ప్రయత్నం మహదాస్తాయ క్రియతామస్య నిగ్రహః కామం లోకాస్త్రయస్సేంద్రాః ససురాసుర మానవాః భవతామగ్రతః స్థాతుం న పర్యాప్తా రణాజిరే తథాపి తు నయజ్ఞేన జయమాకాంక్షతారనే ఆత్మారక్ష్యః ప్రయత్నేన యుద్ధసిద్ధిర్హి చంచల. గట్టి పూనిక వహించి ఇతనిని పట్టుకొనవలెను. ఇంద్రుడు, సురాసురులు, మానవులు ఇంకను ముల్లోకములయందలి వీరులెల్లరూ సంగ్రామరంగమున మీ ఎదుట ఏమాత్రము నిలువజాలరు. అయినప్పటికీ యుద్ధమున జయమును కాంక్షించు రణనీతిజ్ఞుడు తానెంతటి వాడైనను ఆత్మరక్షణ విషయమున జాగరూకుడై ఉండవలెను. విజయము ఎల్లప్పుడూ ఒక్కడనే వరించుచుండునని చెప్పజాలము గదా. తే స్వామి వచనం సర్వే ప్రతిగృహ్య మహోజసః సముత్పేతుర్మహావేగ హుతాస సమతేజసః. మిక్కిలి బలపరాక్రమములు గల రాక్షస వీరులందరూ తమ ప్రభు యొక్క ఆజ్ఞను తలదాల్చి అగ్నితుల్య తేజస్సులతో వెలుగొందుచు మహావేగముతో ముందునకు సాగిరి. రథైర్మత్తైశ్చ మాతంగైః వాజిభిశ్చ మహాజవైః శస్త్రైశ్చ వివిధైస్తీక్ష్ణైః సర్వైశ్చోపచితాబలైః. వారు రథములు, మదగజములు, వేగముగా సాగిపోగల అశ్వములు, తీక్ష్ణములైన వివిధములగు అస్త్రములు మొదలగు బలముల సమృద్ధితో ఉప్పుచుండిరి. తతస్థు దదృశీర్వీర దీప్యమానం మహాకపిం రశ్మిమంతమివోద్యంతం స్వతేజో రశ్మిమాలినం తోరణస్థం మహోత్సాహం మహాసత్వం మహాబలం మహామతిం మహావేగం మహాకాయం మహాభుజం తం సమీక్ష్వైవ తే సర్వే దిక్షు సర్వాస్వస్థితాః తైస్తైః ప్రహరణైర్భీమైః అభిపేతుస్తతస్తతః. అంతటా ఆ వీరులు ఉదయభానుని వలె తన దివ్య తేజ కిరణములచే వెలుగొందుచు వనముఖద్వారముపైనున్న హనుమంతుని గాంచిరి. గొప్ప ఉత్సాహశక్తి గలవాడు, మహాసత్వసంపన్నుడు, అద్భుత బలశాలి, చక్కని ప్రతిభావంతుడు, సాటిలేని వేగము గలవాడు, ఉన్నత విగ్రహము గలవాడు, దీర్ఘబాహువు అయిన వానరోత్తముని దర్శించిన పిమ్మట రాక్షస వీరులందరూ అన్ని దిక్కులయందు చుట్టుముట్టి నిలిచిరి. పిదపవారు ఆయా దిక్కుల నుండి భయంకరములైన వివిధాయుధములతో హనుమంతునిపై విజృంభించిరి. తస్య పంచాయసాస్తీక్ష్ణాః సితాః పీతముఖాస్సరాः శిరస్యుత్పలపత్రాభా
దుర్ధరేణ నిపాతితాః. పీతవర్ణముతో తీక్ష్ణముగానున్న వాడి అయిన 5 ఇనుప బాణములను దుర్ధరుడను వాడు మారుతి శిరస్సుపై ప్రయోగించెను. ఆ శరములు మారుతికి కలువరేకుల వలె సుఖస్పర్శనే ఇచ్చెను. అవి ఆయనను ఏమాత్రమూ బాధింపలేదు. సతైః పంచభిరావిద్ధః శరైః శిరసి వానరః ఉత్పపాత నదన్ వ్యోమ్ని దిశోదశ నినాదయన్. ఆ 5 బాణములు వచ్చి తన శిరస్సునకు తాకగా వెంటనే హనుమంతుడు దశ దిశలు ప్రతిధ్వనించినట్లుగా గర్జించుచు ఆకాశమునకు ఎగిరెను. తతస్తు దుర్ధరో వీరః సరథా సజ్జకార్ముకః కిరణ్ శరసతైస్తీక్ష్ణైః అభిపేదే మహాబలః. తదుపరి మహాబలశాలియు వీరుడును అగు దుర్ధరుడు తన రథముతో కూడా గగనమునకెగిరి విల్లెక్కు పెట్టి వాయుస్తునిపై 100 కొలది శరములను ప్రయోగించెను. స కపిర్వారయామాస తం వ్యోమ్ని శరవర్షిణం వృష్టిమంతం పయోదాంతే పయోదమివమారుతః. శరదృతు ప్రారంభకాలమున వర్షించు మేఘమును వాయువు వలె ఆ కపివరుడు తనపై దుర్ధరుడు వర్షించుచున్న శరములను ఆకాశమునందే చెల్లాచెదురు గావించెను. అర్ధ్యమానస్తతస్తేన దుర్ధరేణ నిలాత్మజః చకార కదనం భూయో వ్యవర్ధత చ వేగవాన్. ఆ దుర్ధరుడు బాణ పరంపరచే తనను పీడించుచుండగా మారుతి అతనితో పోరాటము సలుపుచునే వేగముగా తన శరీరమును పెంచెను. స దూరం సహసోత్పత్య దుర్ధరస్య రథే హరిః నిపపాత మహావేగో విద్యుద్రా సిర్గిరావివ. పిమ్మట వానరోత్తముడు క్షణములో మిక్కిలి ఎత్తునకు ఎగిరి పర్వతముపై పిడుగుపడినట్లు దుర్ధరుని రథముపై దూకెను. తతస్స మదితాష్టాశ్వం రథం భగ్నాక్ష కోబరం విహాయ న్యపతద్భూమౌ దుర్ధరస్త్యక్త జీవితః. హనుమంతుని దాటికి ఆ దుర్ధరుని యొక్క ఇరుసు నొగలు భగ్నములైనవి. దానికి పూంచిన 8 గుర్రములు నుగ్గైనవి. దుర్ధరుడు నేలపైబడి అసూలను కోల్పోయెను. తం విరూపాక్ష యూపాక్షౌ దృష్ట్వా నిపతితం భువి సంజాత రోషౌ దుర్దర్శౌ ఉత్పేత తురరిందమౌ. శత్రువులను రూపుమాపగలవారును ఎదిరింపరాని వారును అయిన విరూపాక్ష యూపాక్షులు ఆ విధముగా దుర్ధరుడు నేలపాలగుట చూచి రోషావేశపూరితులై అంతరిక్షమునకు ఎగిరిరి. సతాభ్యాం సహసోత్పత్య విష్టితో విమలేంబరే ముద్గరాభ్యాం మహాబాహు వక్షస్యభిహత కపి. అతివేగముగా ఆకాశమునకెగిరిన ఆ రాక్షస యోధులు ఇరువురును నిర్మలాకాశమున నిలిచియున్న మహాబాహువుగు ఆ కపివరుని యొక్క గుండెలపై తమ ముద్గరములతో మోదిరి. తయోర్వేగవతోర్వేగం వినిహత్య మహాబలః నిపపాత పునర్భూమౌ సుపర్ణ సమవిక్రమః. స సాలవృక్షమాసాద్య సముత్పాట్య చ వానరః తావుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్మజః. గొప్ప బలశాలియు వాయుసుతుడును అయిన హనుమంతుడు మిక్కిలి శక్తిశాలురైన ఆ యోధుల విజృంభణమును అరికట్టెను. పిమ్మట గరుత్మంతుడు క్షణములో ఒక సర్పమును తన్నుకొని పోయినట్టు ఆ వానరోత్తముడు ఒక సాలవృక్షమును అతివేగముగా పెకలించుకొని పోయి దానితో ఆ ఇరువురు రాక్షస వీరులను హతమార్చెను. తతస్తాం స్త్రీన్ హతాన్ జ్ఞాత్వా వానరేణ తరస్విన అభిపేదే మహావేగః ప్రసహ్య ప్రఘసో హరిం. మిక్కిలి బలసంపన్నుడైన హనుమంతుని చేతిలో ఆ 3 యోధులు నిహతులైనట్లు ఎరింగి మిక్కిలి శక్తిమంతుడైన ప్రఘసుడు గట్టిగా విజృంభించి హనుమంతునిపై దాడికి దిగెను. భాసకర్ణశ్చ సంక్రుద్ధః శూలమాదాయ వీర్యవాన్ ఏకతః కపిశార్దూలం యశస్వినమవస్థితం. అదే సమయమున పరాక్రమవంతుడైన భాసకర్ణుడును ఎంతయు క్రుద్ధుడై వాసికెక్కిన మహావీరుడగు మారుతి మీదికి మరి ఒక ప్రక్క నుండి విజృంభించెను. పట్టిసేన సితాగ్రేణ ప్రగసః ప్రత్యయోధయత్ భాసకర్ణశ్చ శూలేన రాక్షసః కపిసత్తమం. ప్రగసుడు మిక్కిలి పదునుగానున్న పట్టిసమును అనగా అడ్డకత్తిని భాసకర్ణుడు మొనదేలియున్న శూలమును హనుమంతునిపైకి విసిరివేసిరి. సతాభ్యాం విక్షతైర్గాత్రైః అశ్రుగ్దిగ్ధ తనూరుహః అభవద్వానరః క్రుద్ధో బాలసూర్య సమప్రభః. ఆ ఇరువురు రాక్షస యోధుల యొక్క ఆయుధముల దెబ్బలకు గాయపడిన హనుమంతుని శరీరమంతైను రక్తసిక్తమయ్యను. అంతటా బాలసూర్య సమప్రభలతో భాసిల్లు ఆ వానరోత్తముడు మిక్కిలి క్రుద్ధుడాయను. సముత్పాచ్య గిరేశృంగం సమ్మృగవ్యాల పాదపం
జఘాన హనుమాన్ వీరో రాక్షసౌ కపికుంజర గిరిశృంగ సునిష్పిష్టౌ తిలసస్థౌ బభూవతు. కపిశ్రేష్ఠుడు వీరుడు అయిన హనుమంతుడు మృగములతోనూ సర్పములతోనూ వృక్షములతోనూ కూడిన గిరి శిఖరమును పెకలించి ప్రఘస భాసకర్ణులు అను ఆ ఇరువురు రాక్షస యోధులను చంపెను. గిరిశిఖరము క్రిందబడి నలిగిపోయిన వాడి శరీరములు నువ్వు గింజలంతగా ముక్కలు ముక్కలైపోయిను. తతస్తేష్వ వసన్నేషు సేనాపతిషు పంచసు బలం తదవశేషం చ నాశయామాస వానరః. హనుమంతుడు ఆ 5 సేనాపతులను హతమార్చిన పిమ్మట మిగిలిన సైన్యమును పూర్తిగా రూపుమాపెను. అశ్వైరస్వాన్ గజైర్నాగాన్ యోధైర్యోధాన్ రథైరథాన్ స కపిర్నాశయామాస సహస్రాక్ష ఇవాసురాన్. ఆ కపివరుడు అశ్వములతో అశ్వమును, ఏనుగులతో ఏనుగులను, రథములతో రథములను, యోధులతో యోధులను ఢీకొట్టించి దేవేంద్రుడు అసురులను వలె సంహరించెను. హతైర్నాగైశ్చ త్వరగై భగ్నాక్షైశ్చ మహారథై హతైశ్చ భూమి వృద్ధమార్గ సమంతతః. చచ్చిపడియున్న ఏనుగుల గుర్రముల కళేబరములతోడను, ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడియున్న మహారథముల ఇరుసులతోడను, హతులైన రాక్షసుల శవములతోడను ఆ రణభూమి అంతైనూ నిండిపోయి దారులన్నీయూ మూతపడెను. తతః కపిస్తాన్ ధ్వజనీపతిన్ రణే నిహత్య వీరాన్ స బలాన్ పవాహనాన్ తదేవ వీరః పరిగృహ్య తోరణం కృతక్షణః కాల ఇవ ప్రజాక్షయే. మహావీరుడైన హనుమంతుడు గొప్ప బలశాలురైన సేనాపతులను, వారి వారి రథాశ్వ గజవాహనములను, పదాతి దళములను సంగ్రామరంగమున పరిమార్చి పిమ్మట వనముఖద్వారము మీదకి చేరి కలమున కబలించుటకు మృత్యుదేవత వలె అతడు శత్రుబలముల కొరకు ఎదురుచూచుచూ ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షట్చత్వారింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 46వ సర్గము.